ఫ్రెండ్స్, బాబు గారి నిర్ణయం ప్రభుత్వ హాస్పిటల్స్ ప్రైవేట్ ప్రాము ఈ విషయాలను తెలుసుకునే ముందు వీడియో మీరు కంప్లీట్గా చూడండి. అప్పుడు మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఏంటో అర్థమవుతుంది. అదేవిధంగా చాలామంది వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోతున్నారు. దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క అప్డేట్ మీరు ముందుగానే పొందగలుగుతారు. అదేవిధంగా చాలామంది లైక్ చేయడం మర్చిపోతున్నారు. దయచేసి లైక్ చేయండి. లైక్ చేయడం వల్ల ఇన్ఫర్మేషన్ మనం చాలామందికి రీచ్ చేసి వాళ్ళు అవుతాం. ఇంకా లేట్ చేయకంటే వీడియోకి వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్, ఏపీలో కూటమి సర్కారు మరో సంచలన నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో ప్రభుత్వ ఆసుపత్రులన్నీ ప్రైవేటు పరం కానున్నాయి. ఏపీలోని ఆసుపత్రులను అన్నింటినీ పీపీపీ విధానంలోకి తీసుకువస్తామని సీఎం చంద్రబాబు ప్రకటించారు. కాగా సీఎం చంద్రబాబు ఏపీ ప్రజలకు మరో షాక్ ఇచ్చారు. ప్రభుత్వ ఆసుపత్రులను ప్రైవేటు పరం చేసేందుకు రంగం సిద్ధమైంది. ఈ క్రమంలోనే ప్రతి నియోజకవర్గంలో పీపీపీ పద్ధతిలో ఆసుపత్రి ఉండాలని చంద్రబాబు వైద్య శాఖ అధికారులను ఆదేశించారు. అన్ని ఆసుపత్రులను ఒకే గొడుగు కిందకు తేవాలని నిర్ణయించారు. ఈ మేరకు వైద్య ఆరోగ్య శాఖ సమీక్షలో చంద్రబాబు ఆదేశాలు ఇచ్చారు. అయితే దీంతో పేదలకు ప్రభుత్వ ఆసుపత్రుల్లో వైద్యం దూరం కానుంది. వైద్యం మొత్తం ప్రైవేటు చేతుల్లోనే వెళ్ళనుంది. ఇక ఇప్పటికే ప్రభుత్వ మెడికల్ కాలేజీలను ప్రైవేటుకు ఇవ్వాలని చంద్రబాబు నిర్ణయించుకున్న విషయం తెలిసిందే. రాష్ట్రంలో కొత్త వైద్య కళాశాలను ప్రభుత్వ ప్రైవేటు భాగస్వామ్యం నిర్వహించేందుకు గుజరాత్ పీపీపీ మోడల్ను అధ్యయనం చేయాలని చంద్రబాబు సూచించారు. మెడికల్ కాలేజీలను ప్రైవేట్ వ్యక్తులకు అప్పగించాలని నిర్ణయించారు. ఈ మేరకు అధికారులకు చంద్రబాబు ఆదేశాలు జారీ చేశారు. ఇప్పుడు నియోజకవర్గ స్థాయి ఆసుపత్రులను పీపీపీ పద్ధతిలో పెట్టాలని నిర్ణయించారు. చూసారు ఫ్రెండ్స్, ఇటువంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా గంట బెల్ ఆన్లో పెట్టుకోండి. నేను చేసే ప్రతి ఒక్క అప్డేట్ మీరు ముందుగానే పొందగలుగుతారు. ఇప్పుడు వరకు చూసిన ప్రతి ఒక్కరు కూడా థ్యాంక్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.